గుర్తుపెట్టుకో, నా వెంట కాంతారా చాప్టర్ 1 అనేది కాంతారా 2022లో వచ్చిన సినిమాకు ప్రీక్వెల్. ఇది అసలు కథకు ముందు జరిగిన సంఘటనలను చూపిస్తుంది. అంటే దైవం ఎలా పుట్టింది, పంజురలి దైవం ఎందుకు ఆ గ్రామాన్ని కాపాడుతుంది అనే రహస్యాలకు సమాధానం ఈ భాగంలో దొరుకుతుంది. ఈ కథ నేపథ్యం 300 సంవత్సరాల క్రితం జరుగుతుంది. దక్షిణ కెనరా ప్రాంతంలో ఒక రాజు జీవిస్తాడు. ఆ రాజు చాలా సంపన్నుడు, కానీ మానసిక ప్రశాంతత లేకుండా బాధపడుతుంటాడు. ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక దైవం కనిపిస్తుంది. అంటే పంజురలి దేవత దర్శనమిస్తుంది. ఆ దేవత అంటుంది, నీ మనసు ప్రశాంతం కావాలంటే ఈ భూమిలో ఒక భాగాన్ని దేవతకు అంకితం చేయాలి. అది నా వాసస్థలం అవుతుంది. రాజు ఆ భూమిని దానం చేస్తాడు. ఆ భూమి మీద ఆ దేవతకు పూజలు జరిపే దైవం ఒక మనిషిలో అవతరించి ప్రతి సంవత్సరం ఉత్సవం చేస్తూ ప్రజలను కాపాడుతుంటాడు. దేవత ఇచ్చిన వరం ఏమిటంటే, నిన్ను నీ వంశం కాపాడుతుంది, నేను వాళ్లతో ఉంటాను, కానీ ద్రోహం చెయ్యకూడదు. అలా ఆ రాజవంశం దైవంతో అనుబంధంగా ఉండిపోతుంది. కానీ శతాబ్దాల తర్వాత ఆ వంశంలో లోభం, ద్రోహం మొదలవుతుంది. దేవతకు ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో వారు దైవానికి వ్యతిరేకంగా నిలుస్తారు. అప్పుడు కథలో కొత్త హీరో శివవంశం ప్రారంభం అవుతుంది. ఇది అదే వంశం నుంచి వచ్చిన ఒక కులం, కానీ వారు దైవాన్ని నిజమైన భక్తితో కాపాడేవారు. కాంతారా చాప్టర్ 1 ఈ శివవంశం ఎలా ఏర్పడింది, మొదటి దైవం ఎవరు, దేవతలో వారి బంధం ఎలా మొదలైందో చూపిస్తుంది. సినిమాలోని ముఖ్యాంశాలు: అడవుల్లో సాగే రహస్యమైన పూజలు, పంజురలి దేవత యొక్క శక్తి, రాజవంశం ద్రోహం వల్ల దేవతకు కోపం, దైవం దేవత కోసం తన ప్రాణం అర్పించే ఘట్టం, చివరిలో భూమి కోసం రాజవంశం మరియు దైవం మధ్య జరిగిన యుద్ధం. చివర్లో ఆ దేవత వంశానికి శాపం ఇస్తుంది, ఈ భూమి మీద ద్రోహం చేసే ప్రతి ఒక్కరూ నశిస్తారు. నా కాపాడే వంశం పుట్టుక ప్రతి యుగంలోనూ జరుగుతుంది. అది మనం మొదటి కాంతారా సినిమాలో చూసిన శివవంశానికి మూలమవుతుంది. ఇదే కాంతారా చాప్టర్ 1 యొక్క ఆధ్యాత్మిక, మానవీయ, భక్తిపరమైన కథ. ఇది కేవలం పౌరాణిక కథ కాదు, ఇది మనిషి, ప్రకృతి, దేవత, భక్తి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించే శక్తివంతమైన చిత్రం.